హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను 25 ఇయర్స్ నుండి బ్లౌజ్ ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో ఆ విధంగా మీకు చూపిస్తాను. ఈ విధంగా మేము కొన్ని వేల బ్లౌజులు కుట్టాము. ఓకేనా? కీప్ వాచింగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, మనం మొదట కింద ఒక లైన్ డ్రా చేసుకోండి పట్టీ కోసం. ఓకేనా? ఇది మామూలు బ్లౌజ్ కాబట్టి పట్టీ ఇదే క్లాత్లో మడిసేయచ్చు, ఇబ్బంది లేదు. ఎక్స్ట్రా పీస్ వేసుకొని కుట్టాల్సిన అవసరం లేదు ఈ బ్లౌజ్కి. మొదట షోల్డర్ కుట్టు దగ్గర నుండి టక్స్ కుట్టు దగ్గరికి పొడవు ఎంత ఉందో బ్లౌజు చూసి ఒక మార్క్ చేసుకోండి. కుట్టు కోసం ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ చుట్టుకొలత ఎంత ఉందో చూడాలి. దానికోసం ఆది బ్లౌజ్ తీసుకొని హుక్స్ పట్టి వదిలేసి కొలవండి. ఎందుకంటే హుక్స్ పట్టి కాజా పట్టి మీదకి ఎక్కుతుంది కాబట్టి మనం లెక్కలోకి ఏదో ఒకటే తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 33 వచ్చింది చుట్టుకొలత నడుము. ఓకేనా? ఇప్పుడు చెస్ట్ కొలత తీసుకోండి. నెక్ కింద కుట్టు దగ్గర నుండి సాగకుండా అలాగని లూజ్గా పెట్టకుండా చూడండి. 17.5 వచ్చింది. 17.5 అంటే 17.5లో సగం వచ్చేసి 8.35. ఓకేనా? ఇప్పుడు మనకి 17.5లో సగం అర్థం కానప్పుడు టేప్ని సగం ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నడుము ఉంది కదా, 33లో సగం 16.5. 16.5లో సగం 8.5. 8.5 దగ్గర మార్క్ చేసుకొని టక్స్ల కోసం ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 17.5, ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టుకోండి. 5.5 షోల్డర్. నెక్ 2.5, ఎందుకంటే ఇది మీడియం సైజు కాబట్టి 5.5 షోల్డర్ సరిపోతుంది. అదే పెద్ద బ్లౌజ్ అయితే 5.5, 5.30. పెద్ద బ్లౌజ్ అంటే 30, 34, 35, 36, 37, 38, 40 నడుము లూజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ నెక్ దగ్గర కూడా ఆది బ్లౌజ్ చూసి మీరు అక్కడ మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ డీప్ ఎంత ఉందో చూసి అక్కడ మార్క్ చేసుకోండి. ఓకేనా? సంఖ వచ్చేసి ఇప్పుడు మనం 6 పెట్టుకున్నాం. ఒకవేళ 6 ఎక్కువైందనుకోండి, మళ్ళీ మీరు దాన్ని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని పైకో కిందకో పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఆ లైన్ అక్కడ నెక్ దగ్గర 2.5 పెట్టాం కాబట్టి కింద డీప్ దగ్గర ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. 2.30 పెట్టండి. పెట్టి లైన్ డ్రా చేయండి. ఇక్కడ సంఖ దగ్గర కూడా లైన్ డ్రా చేసుకోండి. మనమైతే ఇప్పుడు 6 పెట్టాము సంఖ. అది కరెక్ట్గా సరిపోతుందో సరిపోదో చూసి సంఖ రౌండ్ మనం కొలిసిన తర్వాతే కట్ చేసుకోండి. ఒకవేళ సరిపోలేదనుకో మళ్ళీ దాన్ని పైకి పెట్టాలా కిందకి పెట్టాలా అనేది చూసి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? దేనికైనా సంఖ 6 పెట్టుకోమన్నారని ప్రతి జాకెట్కి 6 పెట్టకండి. ఒకవేళ పెట్టినా మీరు సంఖ రౌండ్ని చెక్ చేసుకొని మాత్రమే కట్ చేసుకోండి. ఓకేనా? అక్కడ 1.5 పెట్టుకోండి. 1.5 పెట్టుకొని కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ చేసుకోండి. మేమైతే మామూలుగా హ్యాండ్తో చేస్తాం. మీరు మాత్రం కర్వ్ స్కేల్ తీసుకొని డ్రా చేసుకోండి.
ఓకేనా. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు అది కరెక్ట్ స్కేల్ అంటే అది పెట్టి డ్రా చేసుకోండి మీరు. ఓకేనా. మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత అవసరం ఉండదు, మామూలుగా ఆటోమేటిక్గా కట్ చేసుకుంటారు. ఓకేనా. ఇప్పుడు సంఖ ఒకసారి చెక్ చేసుకుందాం. ఆది బ్లౌజ్ తీసుకొని సంఖ రౌండ్ చుట్టూ చెక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది ఎక్కువైంది, సంఖ ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు మనం 5.5 దగ్గర లైన్ డ్రా చేసుకోండి. 5.5 ఆ విధంగా డ్రా చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకొని మాత్రమే మీరు సంఖ కట్ చేసుకోండి. సంఖ ఎక్కువ కట్ అయిందంటే బ్లౌజ్ చెడిపోతుంది. అదే తక్కువ కట్ చేసుకున్న తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే ఎక్కువ కట్ చేసినాం అనుకో ఇంకా చేయటానికి కుదరదు. ఓకేనా. ఇప్పుడు అక్కడ రౌండ్ డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, సంఖ సరిపోయిందో సరిపోలేదని. సరిపోయింది కదా, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇంకేం ఇబ్బంది లేదు, మనం కట్ చేసుకోవచ్చు ఇంకా. ఓకేనా. అలా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు కట్ చేసుకోండి. మెజర్మెంట్ పెట్టుకున్నా సరే ఆది బ్లౌజు చెక్ చేసుకొని కట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ కూడా ఈ నెక్ భుజాలు జారుతున్నాయి అనే వాళ్ళకి అక్కడ ఒక 1/2 ఇంచు తీయాలన్నమాట. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత చూపిస్తా. నెక్ ఉంది కదా, ఆ నెక్ షోల్డర్ పైన బ్యాక్ నెక్ ఉంది కదా, అక్కడ ఈ టక్స్లు పెట్టుకున్న తర్వాత చెప్తా. అది అక్కడ మాత్రం ఒక 1/2 ఇంచు తీసేయండి, క్రాస్గా తీసేయండి. అప్పుడు మనకి భుజాలు జారకుండా బాగా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. 2 హ్యాండ్స్ రావాలి కాబట్టి 2 మడతల మీద తీసుకోండి. పట్టీ కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ కుట్టు దగ్గర నుండి కిందకి ఒక మార్క్ చేసుకొని ఖర్చుకి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. ఓకేనా. అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. అలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి సంఖ డౌన్ కావాలి కదా, సంఖ డౌన్ కోసం 2.5 దగ్గర లైన్ డ్రా చేసుకోండి. హ్యాండ్ లూజ్ ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకోండి. కింద బాటమ్ లూజ్ కూడా పెట్టుకోండి, హ్యాండ్ లూజ్. ఓకేనా. ఖర్చుకి 1.5 ఇంచు పెట్టి లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ 2 ఇంచులు పెట్టుకోండి. 2 ఇంచులు పెట్టుకున్నా సరే మనం 1.5 దగ్గర నుండి కరువు రౌండ్ స్టార్ట్ చేయాలన్నమాట. 2 ఇంచులు వచ్చే వరకు రౌండ్ తిప్పకుండా ఉండకూడదు. ఓకేనా. ఇప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేసుకునే ముందు ఆ కిందకి వెళ్ళేసరికి కొంచెం లోపలికి తీయాలన్నమాట. లోపలికి తీసి మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి కత్తెర అనేది. ఓకేనా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఒక్కసారి సంఖ రౌండ్ సరిపోయిందో సరిపోలేదో చెక్ చేసుకుందాం. సరిపోలేదనుకో మనం అప్పుడు డౌన్లో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నమాట. చూడండి, సరిపోలేదు కాబట్టి ఇప్పుడు సంఖ డౌన్కి 3 ఇంచులు పెట్టండి. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒకవేళ ఎక్కువ తక్కువ పెట్టుకుంటే ఏం చేయాలో మీకు అర్థం కాదు. అందువల్ల నేనే కావాలని తక్కువ పెట్టా. ఇందాక సంఖ ఎక్కువ పెట్టా, 6 ఇంచులు పెట్టా. ఇక్కడ ఇది తక్కువ పెట్టా. అప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవటానికి మీకు అవగాహన ఉంటుందని ఈ విధంగా పెట్టా. ఓకేనా. ఇప్పుడు మనం గుంట తీయాలి. గుంట తీసేటప్పుడు 2 ముక్కలు
విడదీసి తీయండి. లేదనుకో బ్యాక్ పార్ట్ తగులుతుంది అన్నమాట. ఇప్పుడు సంక చూసి అక్కడ ఒక మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కుట్టు ఎలాగైతే మనం వేయాలో ఆ విధంగా రౌండ్గా డ్రా చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ గుంట తీయాలి కదా, 1 ఇంచ్ దగ్గర నుండే స్టార్ట్ చేయండి కర్వ్. లేదా మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే ఆ స్కేల్ పెట్టి డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఓకేనా. అలా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఓకేనా. బాగా స్టార్టింగ్లో చివర స్టార్ట్ చేయండి. వెళ్ళే లోపలికి వెళ్ళాలి, మళ్ళీ పైకి వచ్చేసేయాలి, సన్నగా రావాలి ఆ చివర ఈ చివర. ఓకేనా. ఈ ఫ్రంట్ మనం కుట్టేటప్పుడు ఈ గుంట మనం కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోయింది అన్నమాట బ్లౌజ్కి. ఓకేనా. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్లో మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఓకేనా. మనం కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ తీసుకొని దీని మీద ఉంచండి. ఉంచిన తర్వాత ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఆ నెక్ వరకు మనం కరెక్ట్గా డ్రా చేసుకొని ఇంకా బ్లౌజ్ తీసేయండి. అక్కడ మార్క్ చేసుకొని బ్లౌజ్ తీసేయండి. ఇంకా తీసేసి ఇప్పుడు బ్యాక్ ముక్క ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మొత్తం లైను డ్రా చేసుకోండి. చుట్టూ కూడా లైను డ్రా చేసుకోండి మొత్తం. ఓకేనా. డ్రా చేసుకున్న తర్వాత ఈ ఈ ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇది తీసేయండి. తీసేసి మళ్ళీ కరెక్ట్గా స్కేల్ పెట్టి డ్రా చేసుకోండి లైన్. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ భుజాలు జారుతున్నాయి అన్న వాళ్ళకి ఫ్రంట్ కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఆ 1/2 ఇంచు ఎక్స్ట్రా సంక వైపు వచ్చింది కదా, కుట్టేటప్పుడు అది కట్ చేసుకోండి. అది ఇంకొక వీడియోలో చూపెడతాను నేను. ఇక్కడ కింద 2 ఇంచుల దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ 3/3 పెట్టుకోండి. 3/3కి అటు ఒక ఇంచా ఇటు ఒక ఇంచా మార్క్ చేసుకోండి. ఓకేనా. చేసుకున్న తర్వాత ఇటు 1/2 ఇంచు పెట్టుకోండి. ఇటు ఆ 1/2 ఇంచుకి అక్కడికి లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా. 1/2 ఇంచు పెట్టాము, అటు వచ్చేసి 1.5 ఇంచు పెట్టాము అటు, ఏది ఉక్సులు పట్టి వైపు. ఓకేనా. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇక్కడ కొంచెం 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టమని చెప్పా కదా, అది ఏది భుజాలు జారుతున్నాయి అన్న వాళ్ళకి మాత్రమే, అందరికీ పెట్టద్దు. భుజాలు జారుతున్నాయి అన్న వాళ్ళకి పెట్టండి. ఈ సైడ్ ఎక్కువ వచ్చింది కదా సంఖకి వెళ్ళినప్పుడు, అది కట్ చేసేయండి. కుట్టేసిన తర్వాత ఏది ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసిన తర్వాత అది కట్ చేసేయండి. సంఖ వైపు ఎక్కువగా వచ్చింది అనమాట. మనం ఫ్రంట్ కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెడతాం కదా, అది ఇటు ఎక్కువ వచ్చింది అనమాట. అక్కడ మార్క్ చేసిన తర్వాత లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాం మనం. ఇక్కడ వచ్చేసి 1.5 పెట్టుకున్నాం. పొడవు వచ్చేసి 2.5 పెట్టుకోండి అక్కడ. ఓకేనా. ఇది మాత్రం కుట్టేటప్పుడు స్టార్టింగ్లో పాదం రావాలి, చివరికి వచ్చేసరికి సన్నగా రావాలి. ఈ కుట్టు 3/3 వేసుకోండి. ఓకేనా. సంక గుంట తీసుకోండి. ఒక 1/2 ఇంచు చాలు గుంట, ఎక్కువ వద్దు. ఓకేనా. అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ముందు లైన్ డ్రా చేసుకోండి. అక్కడ లైన్ డ్రా చేసుకున్న తర్వాత అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఎలా ఉంది, బాగుంది కదా. కుట్లు దగ్గరికి రాకూడదు ఇవి వేసినప్పుడు,
డిస్టెన్స్ ఉండాలి. దగ్గరకు వచ్చినాయి అనుకో ముడస కొచ్చినట్లుగా వచ్చింది అనమాట సేఫ్ పార్ట్. ఓకేనా. ఇప్పుడు మనం సేఫ్ బెల్ట్లు తీసుకోవాలి. ఇవి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఖర్చుతో సహా కలిపి మార్క్ చేసుకోండి. ఖర్చుతో సహా కలిపి మార్క్ చేసుకోండి. ఓకేనా. అలా పెట్టి మార్క్ చేసుకోండి. హుక్స్లు పట్టీ వైపు 4 ఇంచులు పెట్టండి. ఇటు బ్యాక్కి అటాచ్ చేసే వైపు 3 ఇంచులు పెట్టండి. ఓకేనా. ఇక్కడ 2.5 పెట్టండి. ఇది ఎక్కడ పెట్టాలంటే 4 ఇంచుల డిస్టెన్స్లో పెట్టాలన్నమాట. అది అక్కడ పెట్టండి. ఒక 2.5 పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోండి. తక్కువ కాకుండా కట్ చేసుకోండి. సేమ్ బెల్ట్ మాత్రం ఎక్కువైనా ఇబ్బంది లేదు. మనం ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసుకోవచ్చు. తక్కువైతే మళ్ళీ ఇబ్బంది అనమాట. ఓకేనా. ఇప్పుడు కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గర పెట్టి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది కదా, అది మనం మధ్యలో కుట్టేస్తాం కదా టక్స్ కోసం, ఆ కుట్టేసినప్పుడు కవర్ అయిపోయింది అనమాట. ఓకేనా. ఇప్పుడు సరిపోయింది కదా. ఓకేనా ఫ్రెండ్స్. మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ బంధువులకి మీ మిత్రులకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్.